దిగండి బాస్. ఇదే నా హోటల్? ఎస్ బాస్. ఫిక్స్ అవ్వచ్చా? అయిపోయి దిగిపోండి బాస్. నమస్తే సార్. ఎస్ సార్, ఏం కావాలి? హోటల్. సారీ సార్, నా హోటల్ అమ్మను. నువ్వు అమ్మినా మేము కొనం. రూమ్ ఇవ్వు చాలు. ఏ రూమ్? బాత్రూమ్ అయినా పర్వాలేదు సార్, అడ్జస్ట్ అయిపోతాం. జోక్స్ వద్దు సార్. సూట్ రూమా డీలక్స్ రూమా అని అడుగుతున్నాను. ఏదైనా పర్వాలేదు, బట్ వన్ కండిషన్, రూమ్ నంబర్ 820 క్లియర్ గా కనిపించాలి. అదేం టార్గెట్ సార్? ఎవరైనా మంచి బీచ్ వ్యూ కావాలనుకుంటారు. మాకు 820 వ్యూ కనిపిస్తే చాలు. దేనికి? వాస్తు. ఓ, అయితే మీకు 920 ఇస్తాను. థ్యాంక్ యూ. మీ పేరు? శంకర్ దాదా. MBBS? RMP. RMP సార్ డిగ్రీ. పర్పస్ ఆఫ్ విజిట్ అంటే వచ్చిన పని చంపడానికి. చేపల్ని. ఓ, ఫిషింగ్ వచ్చారా? ఎన్ని రోజులు ఉంటారు? చచ్చేంత వరకు. అయితే పర్మనెంట్ కస్టమర్స్ అన్నమాట. వెరీ గుడ్ బాయ్. ఎస్ ఓనర్. గుడ్. ఈ శంకర్ దాదా గారిని ఇప్పుడే రూమ్ లో దించొచ్చా? ఆయన గౌరీ శంకర్, ఈయన శంకర్ దాదా RMP. సారీ సార్, ఈ శంకర్ దాదా RMP గారిని 920కి తీసుకెళ్ళు. ఓకే బాస్, మీరు రండి సార్. సారీ సార్, మీ లగేజ్ నేను మోయాలి. ఇటు ఇవ్వండి సార్. డోంట్ టచ్. అదేంటి సార్, అందులో ఏదో గన్ను నోట్ ఎలా భయపడ్డారు? ఇందులో గన్ను ఉన్నట్టు ఆడికి తెలిసిపోయిందండి. వాడికి తెలియదు, నువ్వు తెలియపరచు. వైల్లేగా నేను మోసుకొస్తాను. అక్కర్లేదు, నాది నేనే మోసుకుంటా. మీది మీరే మోసుకుంటా, నీ ఎందుకు ఇక్కడ? నువ్వు రూమ్ చూపించు. రండి సార్, ఇదే మీ రూమ్. చాలా బాగుంది కదా సార్? యావరేజ్. అవును, రూమ్ నంబర్ 820 ఎక్కడ? 820. సార్ సార్ సార్, ఎదురుగా ఉందే అది. సార్, మీకు వైలెన్ అంటే బాగా ఇష్టం అనుకుంటాను. వైలెన్స్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం సార్. సార్, మీ ఫేవరెట్ రాగం ఏది సార్? కూనీ రాగం. కూనీ రాగమా? ఎప్పుడు ఆ పేరు వినలేదే. కొత్త రాగమా సార్? ఒకసారి వాయించండి సార్, వింటాను. వాయిస్తే వినవు, పోతావు. అంత ఘోరంగా వాయిస్తారా? మా భాషను డిస్టర్బ్ చేయగల చూసారా పంపించాను. హలో హలో, ఏంటి బాస్ ఫోన్ ఎత్తున రింగ్ ఆగట్లేదు? మోగుతుంది మన రూమ్ లో కాదురా, పక్క రూమ్ లో. నేను అదే అనుకున్నాను. బాస్, ఆ విమానం చూడండి బాస్, బిల్డింగ్ లోకి ఎలా దూరిపోయిందో. మనం వచ్చింది ఫ్లైట్ చుట్టానికి కాదు, క్లయింట్ ని చుట్టానికి. చంపాల్సిన మై ఫోటో చూపించు. ఎస్ బాస్. ఇదిగోండి. మనం చంపాల్సింది EMIనే కాదు బాస్, ఫోటో లోపల ఉంది. రాస్కెల్, బేసికల్ గా నేను ఐశ్వర్య ఫ్యాన్ కాబట్టి సరిపోయింది. లేకపోతే EMI అనుకుని ఫిక్స్ అయితే ఎంత ఘోరం జరిగిపోయి. అమ్మాయి ఏంట్రా ఇంత తెల్లగా ఉంది? మీరు ఫోటో వెనక పక్క చూస్తున్నారు. ఫోటో చూడగానే అంత షాక్ అయ్యారండి బాస్. షాక్ కాదురా, షేక్, పులకరింత. బాస్ వచ్చేసింది, వచ్చేసింది. పదండి 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 పదండి. కమ్ ఆన్. ఆహా, ఫోటోలో కంటే డైరెక్ట్ గానే ఫోటోజెనిక్ గా ఉందిరా. మనం వచ్చింది పెళ్లి చూపులకు కాదండి, దాని ఆఖరి చూపులకి. ఏంటోరా, తనని చంపాలంటే చేతులు రావటం లేదురా. కిల్లర్స్ సెంటిమెంట్లు ఉండకూడదండి, కాల్చండి. ఓకే ఓకే ఓకే, కాల్చేమని చెప్పండి, చెవులు మూసుకుంటా. చెవులు కాదు, మూసుకోవాల్సింది నోరు. ఇది సైలెన్సర్ రా, సౌండ్ రాదు. షిట్, ఏమైందండి? బుష్ అడ్డు. బుషా? అమెరికా నుంచి ఆయన ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? జార్జ్ బుష్ కాదురా, చెట్టు బుష్. అయితే కూతురు ఇలా పక్క జరగండి. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. అయితే ఉండండి, నేను వెళ్ళి ఆవిడనే కథ పక్క జరగమని చెప్పొస్తా. ఆగు, ఆవిడ్ని డిస్టర్బ్ చేయకుండా చెట్టు బుష్ కట్ చేసిరా. ఎస్ బాస్. నో, బుష్ కట్ చేసాను బాస్. ఏది విడా లోపలికి వెళ్ళిపోయిందండి. షిట్ 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 షిట్. ఇప్పుడు ఎలాగా? వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టినా బయటకు వస్తుంది. బాస్ నేను. మీరు వెళ్ళి కొడతారా కాలింగ్ బెల్? ఐడియా చెప్పాల్సింది నేను. ఓహో, ఈసారి ఫోన్ మోగుతుంది మన రూమ్ లోనే. తెలుసు బాస్, మీరు కదా ఎట్టాలక్కలేదు చెప్పాలి కదా. ఎటకారాలాపి ఎత్తి చూడు. మాట్లాడమేరా? మాట్లాడమని చెప్పారా మీరు నాకు? ఎత్తి చూడమన్నారు. హలో, ఇక్కడ ఎత్తింది కాశీ అండి, అక్కడ తిప్పింది ఎవరు? చైన్ స్మోకర్ గంగాధర్. కాల్ చేశారా? కత్తిరించేశారు. పేక మొక్క ఎట్టకారమా?
ఓపెనర్ తో పళ్ళు పీకేస్తా. నా పెళ్ళాన్ని చంపారా లేదా? జస్ట్ మిస్ అయింది. జస్ట్ మిస్ అవ్వడం ఏంట్రా ఎర్రి పప్ప? ఎప్పుడో మిస్ అయ్యాకే నాకు మిస్సెస్ అయ్యింది. ఫోన్ మే బాస్కి. అలాగే బాసు, కస్టమర్. శంకర్ దాదా ఆర్ఎంపీ. నువ్వు ఎంపీవో ఎమ్మెల్యేవో నాకు అనవసరం. వారం అయింది అడ్వాన్స్ తీసుకుని. ఏం చేసావు? ఖర్చు పెట్టేశాను. డబ్బు కాదు, నా పెళ్ళాన్ని నేను చేసావంటున్నాను. రామరామ, నేనేం చేయలేదండి. మైండ్ చెడిందా? నా పెళ్ళాన్ని చంపమన్నాను కదా, చంపావా లేదా? ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. నీ వల్ల అవుతుందా లేదా? లేదంటే చెప్పు. మా ఊళ్ళో పెట్టెలు కొట్టే పిల్లి పోలయ్యగాడు ఉన్నాడు, అండు పిలిపించి షూట్ చేస్తా. అందాక ఎందుకులేండి, ఆల్రెడీ బుల్లెట్స్ గన్ లో లోడ్ అయి ఉన్నాయి. అట్ ఎనీ మూమెంట్ ఆవిడ గుండెల్లో దూసుకుపోతాయి. దెబ్బకి లేచిపోవాలి. ఎవరితో? జోక. అస్సలు నవ్వు రాలేదు. లేచిపోవాలన్నది పైకి, తూట్లు తూట్లుగా పేలిపోవాలి. వీడెవడరా పేలిపోవాలి అంటున్నాడు? కొంపతీసి మన బాంబు విషయం గానీ తెలిసిపోయిందా? ఆడేదో తాగి వాగుతున్నాడు సార్. ఆహా, ఓహో, సూపర్, అదృష్టం. ఏం కలర్స్ అండి? ఒకేసారి బేవాత్ సీరియల్ ఎఫ్టీవీ కలిపి చూస్తుంటుందండి. షట్ అప్. మనం ఇక్కడికి వచ్చింది కలసం చూడటానికి కదరా. కిల్లర్స్ అన్న తర్వాత కొంచెం నిద్రాశక్తి. బాస్ బాస్, నిగ్రహ శక్తి అసిస్టెంట్ గానా? బాస్ ఉండక్కలద్దా? బాస్ ఏ పని చేసినా ఓ పర్పస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇద్దరిని సొంగ కాచుకుంటూ చూసిన పర్పస్ ఏంటో? రిలాక్సేషన్. ఓహో, కమ్ ఆన్, ఫాలో. బాస్, ఆవిడ బోట్ ఎక్కేస్తుంది. Hey man, catch me. Thank you. బాస్, మనం ఈ బోట్ ఎక్కేద్దాం. రండి. కరెక్టేనా? ఆ బోట్ ఎక్కి చేద్దాం. ఇదిగో బాబు, మీటర్ మీద 5 రూపాయలు ఎక్కువ ఇస్తాం, వస్తావా? ఐ వాంట్ బోట్. ఎస్, తప్పుకో మరి. ఏ చూస్తారా? ఎక్కండి. బాస్ ఎవర్రా? ఇప్పుడు ఆ కన్ఫర్మేషన్ ఎందుకండి? మీరే. మరి ఎవరు ముందు ఎక్కాలరా? సరే మీరే ఎక్కండి, రండి. వచ్చాయి. యూస్లెస్ ఫెలో. ఇలా జారి పడతారనే ముందు నేను ఎక్కి మీకు చేయిద్దాం అనుకున్నాను. ఏడ్చావు. ఒకటి చెయ్యటం నాకు ఇష్టం ఉండదురా. ఐ డోంట్ లైక్ ఇట్. కమ్ ఆన్. ఏ మిస్టర్, చేంజ్ దట్ వైట్ బోర్డ్. Hey, what are you doing? సార్ హంటింగ్, చేపల్స్, పీతల్స్. Oh, fishing. Good, good. చూసారా బాస్, నీ గెటప్ చూసి చేపలు పీతలు పట్టుకున్నాడు అంటే ఈడు కూడా నమ్మేశాడు. సరే మీరు కానీ. వాడిని కొంచెం పైకి కిందకి ఊపకుండా డ్రైవ్ చేయమనరా. సముద్రం అండి ఇది, కెరటాలకు పైకి కిందకి ఊగుద్ది. మరి గట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని కాల్చుకోవాలి ఎలాగోలాగా. నేను అనాల్సిన డైలాగ్ నువ్వు అన్నావేంట్రా? ఇరిటేషన్ ఎవరికైనా ఒకటే కదా, నేను పెట్టానండి. మళ్ళీ ఏమైంది? బుక్ కట్ వచ్చిందిరా. బుక్క పోనీ మూలకొచ్చి ట్రై చేయండి. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను రా. పోనీ నన్ను వెళ్ళి బుక్ అటెండ్ తీసుకురామంటారండి. అక్కడికి ఎలా వెళ్తావురా? నాకు ఈత వచ్చండి. అంటే 60 మైల్స్ స్పీడ్ లో వెళ్తున్న బోట్ లోంచి దూకి ఈదుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి చేతిలో ఉన్న పుస్తకం తీసుకొచ్చేస్తావా? బోట్ వెళ్తున్నా కదా. అవును. సారీ అండి, మర్చిపోయాను. అయినా బుక్ అటువంటి మొహానికి కదండి, మీరు కాల్చవలసిన చెస్ట్ లో కదా. నేనే పని చేసినా ఫేస్ టు ఫేస్ చేస్తాను రా. ఓహో, బాస్ బుక్ అటెండ్ తీసింది. కాల్చదు. నువ్వు చూడరా, నువ్వు ఓహో, ఎవరు? వావ్, యు ఆర్ ఎ గ్రేట్ ఫిషింగ్ హంటర్. ఏరా, నేను దానికి కూడా చేపలు పట్టుకునే వాళ్ళ కనబడుతున్నానా? నేను చెప్పాను కదండి, మీ పేరు చూస్తే ఎవరికైనా కనిపిస్తుంది. కానీ గుర్తు చేపను బలి కొట్టారండి. షట్ అప్. నేను కొట్టింది చేపని కాదురా, పాపని. పొరపాటున చేపకి తగిలింది. ఈసారి గుర్తు చేపను కొట్టండి, పాపకి తగులుద్ది. డైరెక్షన్, దర్శకత్వ పర్యవేక్షణ. గురి చూసి పీతను కొట్టానంటే నువ్వు దెబ్బకు చచ్చి ఊరుకుంటావు. యాంగిల్ సరిగ్గా లేదు. ఆ
సైడ్కి వెళ్ళమనరా. ఒరే కొంచెం గో లెఫ్ట్ రా, లెఫ్ట్ లెఫ్ట్. Left side, okay. వెరీ గుడ్. ఇప్పుడు అయిపోయిందిరా నా చేతిలో. ఇప్పుడు అయిపోయింది. సర్లే అయిపోయింది. జాగ్రత్త, డ్రైవర్ కలిసారు. చూసారా సార్ కథ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో? ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కథ కాదు, బోటు. నా టోపీ పోయింది. పోతే నువ్వు చెప్పు. ఓకే నౌ 6 కిలోమీటర్ల పైన అంత పైన హీరో చెల్లెలు హెలికాప్టర్ లో వెళ్తుంది. హెలికాప్టర్ లో కింద విలన్ కార్ లో వెళ్తున్నాడు. కింద కారులోనా? హీరో చెల్లెల్ని విలన్ చూశాడు. అంతే గన్ను తీసి పెట్టిన కాల్చాడు, కాల్చేశాడు. ఓహో. హీరో చెల్లెలు దువ్వేలని కింద పడింది. ఏంట్రా 6 కిలోమీటర్ల హైట్ లో వెళ్తున్న హెలికాప్టర్ లో ఉన్న అమ్మాయిని కార్ లో వెళ్తున్న విలను పిట్టని కత్తితో టపటపా కాల్చాడా? అవును సార్. ఏది ఈ గన్ తీసుకుని 6 మీటర్ల దూరంలో ఉన్న అమ్మాయిని కాల్చురా చూద్దాం. నేనా? నాకు షూట్ చేయడం రాదు సార్. షూట్ చేయడం రాకుండా చెప్పేస్తున్నావా? షూట్ చేయడం అంత తేలిక కాదురా. మధ్యలో బుష్లెట్ వస్తాయి, బుక్ సెట్ వస్తాయి, చేపలు చచ్చిపోతాయి. నువ్వు నోర్ముయ్. సార్ నేనేదో తెలుగు సినిమా కథ చెప్తున్నాను. ఎంత తెలుగు సినిమా కథ అయితే మాత్రం మరి ఎంత దారుణంగా చెప్పేస్తావా? రేయ్ చేతిలో పెన్ ఉంది కదా అని గన్ను గురించి మరి అంత ఇన్సల్టింగ్ గా రాకు, చంపేస్తాను. ఈడవండి బాబు. కామన్ ఆడియన్ బాబు. కాల్చడం ఎంత కష్టమో తెలుసుకుని మరీ కథ చెప్పు బాబు. అది పోనీ మీరు చెప్పండి, నేను సమర్పించేసుకుంటాను. కామేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవరికి పడితే వాడికి సమర్పించుకోకూడదు. మనది సొంత బ్యానరు, మనకు మనమే ఓన్ గా సమర్పించుకోవాలి. పక్కకెళ్ళి చెప్పుకోండి కథ. ఓకే రే ఈసారి మిస్ అవ్వకూడదు. మామూలే కదా బాస్. కమాన్. హాయ్. రే నన్ను చూసి నవ్వుతుందేంట్రా? మిమ్మల్ని చూస్తే అడగనే వద్దండి. నేను మరి అంత జోకర్లా కనపడుతున్నానా? మీరు జోకలేట్ అండి బాబు, పెద్ద కిల్లర్ కదా. యా. థ్యాంక్ యూ. హాయ్ టాయ్. యా. షిట్, మళ్ళీ ఏమైందండి? బిక్కిని అడ్డొచ్చిందిరా. తెల్ల జరగచ్చు కదా. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. మరి అయితే దాన్ని తీసేయాల్సిందే. తప్పదంటారా? ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్స్ మై ఆర్డర్. నో. ఓకే అలాగే. Yeah. You're probably here. Yeah. Totally. I know. Well, it so happens that. Hey! You idiot! Idiot! How dare you, rascal! Damn it! Isuka Masayka! Bloody fool! Stop. What happened? ఏం జరిగింది? This stupid pulled my picnic. నేను కూడా మీ తెలుగుండి మేడం, కాపాడండి మేడం. అయితే అస్సలు చెంచకూడదు. ఫారినర్ డ్రైవర్ లాగి నువ్వు తీసింది వాళ్ళ పరువు కాదురా, మన తెలుగు వాళ్ళ పరువు. నీలాంటి వాళ్ళు సిగ్గులేదురా? పవిత్ర భారతదేశంలో పుట్టి థాయిలాండ్ వచ్చి ఆ అమ్మాయి డ్రైవర్ లాగుతారా? ఆ అమ్మాయిని చూడరా ఒంటి నిండా కట్టుకోవటానికి బట్ట లేక చిన్న గుడ్డపల్లికి లాంటి డ్రైవర్ వేసుకుంటే దాన్ని లాగి పారేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? అరే ఆడదాని లివర్ కన్నా లవర్ కన్నా డ్రైవర్ ముఖ్యంరా. ఒక లాయర్ ఫీజు తీసుకుని ధర్మాన్ని కాపాడుతాడు, ఒక డ్రైవర్ జీతం తీసుకుని డ్రైవ్ చేస్తాడు. కానీ ఏ స్వార్థం లేకుండా ఆడదాని శీలాన్ని కాపాడుతుందిరా డ్రైవరు. అటువంటి డ్రైవర్ ని అతి దారుణంగా లాగేస్తావురా? ఆడదానికి 6 అడుగుల చీర కన్నా 6 అంగుళాల డ్రైవర్ రక్షణ ఇస్తుందిరా. అందుకే డ్రైవరో రక్షతి రక్షిత అన్నారా. అటువంటి డ్రైవర్ ని మేనర్స్ లేకుండా లాగేస్తావురా? ఆగండి సార్, సస్తాడు వెదవా, వదిలేయండి సార్. చూసావరా, నువ్వింత సిగ్గుమాల పనిచేసిన సాటి స్త్రీ నిన్ను క్షమించిందిరా. స్త్రీ పెట్టిన క్షమాభిక్షరా మగవాడి జీవితం. పోతలకి పో. సార్, యు ఆర్ వెరీ గ్రేట్ సార్. డ్రాయర్ గురించి ఇంత బాగా చెప్పారు. దాని విలువ మీకు ఎలా తెలుసు సార్? నేను వేసుకోను కాబట్టి. అరే బాసు, ఏమీ తెలియనట్టు నన్ను నిరికించేస్తావురా? అయిపోయావరే. ఇక ఈ బ్యూటీని ఆ స్పైడర్ మ్యాన్ కూడా కాపాడలేడు. నా పక్కన నేను. షిట్,
టవల్ అడ్డం వచ్చింది, వెళ్ళి తీరా. ఆ పని ఏదో మీరే చేసుకోండి. నేను బాసుని రా. ఏంటండి బాసు, మీరు నేను కిల్లర్స్ గా ఒకేసారి మన కెరీర్ స్టార్ట్ చేసాం. ఇంతవరకు మీరు కూడా నాకు లేక ఒక్క మంటర్ కూడా చేయలేదు. కాకపోతే మీ నాన్నగారు బంగారు పన్ను కన్ను అమ్మి ఈ కన్ను అంటే అన్ను కొన్నారు. ఏదో క్యాపిటల్ మీది కాబట్టి కథ బాసుని గౌరవిస్తున్నాం. రెవల్యూషన్ ఆపి వెళ్ళి టవల్ తీస్తావా లేదా? బికినీ పీకి బీచ్ లో బాధించుకున్న చాలు, ఈసారి నేను ఫిక్స్ అయిపోయినంతే. ఓకే. ఒక్కడినే రూలో కూర్చోవాలంటే భయం వేసాంది, అందుకే బయటకు వచ్చి జనం మధ్యలో తిరుగుతాండా. ఆ టవల్ కొంచెం తీస్తారా? యాదానికి షూట్ చేయటానికి. అంటే నా టవల్ తీసేసి నన్ను షూట్ చేసి తప్పయ్యాలరా? తీయటం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. అంత దారుణంగా తోసేయాలా? కింద పడితే తలకాయ చచ్చిపోయి ఉండేవాడిని. ఏది ఇవిడ? నో, నాకేం చెప్పొద్దు. నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట నేను విన్నావు. పావు బాస్. అవును, నాలోని పగ పావులా బుసు కొడుతుంది. చూడండి బాబు. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. ఈవిడేది కరెక్ట్ గా కాల్చే టైంకి లేచిపోతుందేంటి? నో, ఇలాంటి మంచి మనిషికి ఏం కాదు బుజ్జిముండా. ఇలాంటి జెంటిల్మెన్ ని కాటేస్తే కోర్లు పోతాయి. పోమా పోయి ఆడుకో. మేడం, అయ్యబ్బా, ఎంత స్త్రీల మీద రెస్పెక్ట్ ఉంటే మాత్రం మరి ఇంతలా కాళ్ళ మీద పడకూడదు. లేవండి. మీరు క్షమించారంటే కానీ లేవను. అంత నేరం మీరు ఏం చేశారు? మీ ప్రాణం తీయాలనుకున్న పాపాత్ముడిని నేను. మీరు నా ప్రాణం తీయాలనుకున్నారా? నో, ఐ కాంట్ బిలీవ్. నిజం మేడం, మా బాస్ వాళ్ళ కావడం లేదు కానీ మిమ్మల్ని చంపలే కానీ సత్తాడు. ఆడదాన్ని డ్రాయర్ శీలం గురించి అర్థం పర్థం లేకుండా మాట్లాడిన మీలో ఆడదాన్ని చంపే రాక్షసుడు ఉన్నాడా? మిమ్మల్ని చంపాలనుకున్నది నాలో ఉన్న రాక్షసుడు కాదు మేడం, మీతోనే ఉన్న రాక్షసుడు, మీ భర్త. మీరు ఇలాగ 30 సార్లు అన్నా కూడా నిజమండి బాబు. నేను నమ్మను. నా భర్త ఎలాంటి వాడో నాకు తెలుసు. అతను ఫిసికలేని రాముడు, టైఫాయిడ్ వచ్చిన దేవుడు, కరువు ప్రాంతంలో పుట్టిన కరుణామయుడు. మీరు ఆయన ఎక్స్టీరియర్ స్టడీ చేసినంతగా ఇంటీరియర్ స్టడీ చేయలేదు మేడం. కావాలంటే మీ ముందే నిరూపిస్తా. హలో, శంకర్ దాదా ఆర్ఎంపీ. బొంగులోది ఏఎంపీ అయితే నాకేంటి కానీ ముందు నా పెళ్ళని కాల్చేవలేదో చెప్పు. కాల్చి పావు గంట అయింది. బాడీ వేడిగా ఉంది, చల్లబడకుండా వచ్చి తీసుకెళ్ళు. ఈ డాన్స్ ఏంటి? శవాల ముందు డాన్స్ చేసే టైప్ ఏముండి. ఇది శవతాండవం కాదు, ఆనంద తాండవం. ఈ డెడ్ బాడీని చూడడం కోసమే ఎన్నో డేస్ నుంచి ఎదురు చూస్తున్నాను. సార్, నాతో చిన్న డౌట్. మీ ఆవిడ ఎందుకు మర్డర్ చేయించారు? మీ ఇద్దరికి పెళ్ళయిందా? మగాళ్ళం మేమిద్దరం పెళ్లి చేసుకుంటామండి. నేను అడిగింది విడివిడిగా మీ ఇద్దరికి లేడీస్ తో పెళ్ళయిందా? కాలేదు. కాబట్టే పెళ్ళంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలియదు. అంటే ఆంటీకి ఏమన్నా అక్రమ కనెక్షన్లో? మహాయిల్లాల విషయంలో ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా ఆర్పలేని నిప్పు. మరి కట్నం పట్టలేదా? ఆస్తి మొత్తం ఆవిడదే. నాకు అర్థమైంది. టీవీ సీరియల్ చూస్తూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. అదేం కాదయ్యా. మరి ఎందుకు చంపించారు సార్? చంపించక మగాడు అన్నాక సిగరెట్లు కాల్చడం తప్పంటాయా? రోజుకు ఒకే ఒక్క ప్యాకెట్ కాల్చాలంట. కనీసం 10-12 ప్యాకెట్లన్నా కాల్చకపోతే నోరు చెడిపోదు. అది వదిలే. మగాడు అన్నాక మందు కొట్టడం తప్ప రోజుకి 2 పెగ్గల కంటే తాగద్దని రిస్ట్రిక్షన్. అది ఏమన్నా ఉగ్గా? కనీసం 3-4 బాటిల్స్ అయినా తాకపోతే నోరు పెడచ కట్టుకుపోదు. ఏంటి 4 బాటిల్సా? ఫుల్ బాటిల్స్. పైగా ప్యాక్ ఆడకూడదట, రేసులకు వెళ్ళకూడదట. అవన్నీ వదిలే. మగాడు అన్నాక ఎప్పుడన్నా వీకెండ్ లో అయినా వ్యభిచారం చేయడయా? అది కూడా తప్పేనట. అది తప్పంటుంది. అందుకే ఈ టార్చర్ భరించలేక లేపించేసాను దీన్ని. ఇప్పుడు దీని ఆస్తి మొత్తం నాదైపోతుంది. నో రిస్ట్రిక్షన్స్, నో ఆర్డర్స్, ఫుల్ టైమ్ ఎంజాయ్. నువ్వు బతికే ఉన్నావా? అవునరా నీ అబ్బా. బక్కనా కొడక,
ఫ్యాన్ రెండు మీద పడితే కోడి ఇట్లా ఎగిరిపోతావు. నువ్వు నన్ను చంపాలని ట్రై చేస్తావురా? అంటే లేలా అది నార్మల్. నీ డ్రైవర్ బుద్ధి పోనించుకున్నావు కాదరా? ఏంటి డ్రైవరా? ఎస్, మా ఇంట్లో పనిచేసేవాడు. ఓ రోజు సెకండ్ షో సినిమా చూసొచ్చి గార్డెన్ నిద్రలో పడుకునుంటే నా మీద అత్యాచారం చేశాడు. నెక్స్ట్ డే వీడు చెప్పేదాకా నాకు ఆ విషయం తెలియదు. అమ్మ నా కొండిగాడు, వీడింత సైలెంట్ రేపిస్టా? వీడిలో నిజాయితీ నచ్చి డ్రైవర్ అని కూడా చూడకుండా పెళ్లి చేసుకున్నాను. కానీ వీడింత లోఫర్ అనుకోలేదు. రే, ఇంకొక క్షణం కూడా నా మొగుడుగా ఉండే అర్హత నీకు లేదు. వెంటనే నీకు విడాకులు ఇస్తాను, పోరా. లేలా రాణి, మగతోడు లేకుండా ఈ సమాజంలో నువ్వు బతకలేవు. నువ్వు మగాడవేంట్రా? మగాడంటే వీడు. తోడు కావాలనుకుంటే నేను ఈయన్ని ఉంచుకుంటాను. ఏమంటారు శంకర్ దాదా? ఆర్ఎంపీ మర్చిపోయి. ఆర్ఎంపీ లేదు, బొక్కలేదు. మేడం, యా, మీరు నన్ను ఎలా కావాలంటే అలా ఉంచేసుకోండి. రియాలీ? తల్లి తోడు. సాయ్, వాడు హంతకుడే. వృత్తిరీత్యా అంతకుడైన ప్రవృత్తిరీత్యా స్త్రీని గౌరవించే ఉత్తముడు. రండి, ఈ సమాజానికి మీరు కిల్లర్ కాదు పిల్లర్ అని నిరూపిస్తా. మీరు సెటిల్ అయిపోయారు, బాగానే ఉంది. మరి నా సంగతి ఏంటి? ఈ గన్ను డన్ను తీసుకొని నువ్వు బాస్ గా సెటిల్ అయిపో. నేను మేడంతో సెటిల్ అయిపోతా. హాయ్ డార్లింగ్. గన్ను డన్ను ఇచ్చాడు బాగానే, మరి పని ఎవడెత్తాడు? నీకు పని నేనిస్తాను. 2 కోట్లు 2 మర్డర్. 2 మటర్లకు 2 కోట్ల? ఎస్. ఆహా, పోనీ బేరం అదిరిపోయింది సార్. చెప్పండి సార్, ఎవరిని షూట్ చేయాలి? వెళుతున్న జంటన్. ఆవిడ వరకు ఓకే సార్. ఆ పక్కన మా గురువు గారు. గురువుని ముంచిన శిష్యుడివి కావాలంటే సెంటిమెంట్ ఉండకూడదు, సెటిల్మెంటే. ఓకే సార్.